హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షజ్ఞ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా తాంజావూర్ పెయింటింగ్. ఆ బ్లౌజెస్ అయితే నా దగ్గరికి 3 వచ్చాయి అనమాట స్టిచ్చింగ్ కోసం. ఆ పెయింటింగ్ ఎలా ఉంది ఏంటని నేను చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఫస్ట్ అయితే ఇవి బ్లౌజులు చూపించే కంటే ముందు ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ దేవుడి బొమ్మలనే వేయించేసుకుంటున్నారు బ్లౌజుల మీద. కృష్ణుడు, అమ్మవార్లవి, అలాగే కుమారస్వామి వాళ్ళకి నచ్చినవన్నీ వేయించుకుంటున్నారు. కానీ అసలు అది కరెక్టేనా ఏమో నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. ఎందుకంటే బ్లౌజులు వేసుకుంటాం, మనం దేవుడు ఉంటారనమాట. మనం వాష్రూమ్స్కి వెళ్ళడం మానేస్తామా, ఏం చేస్తాం చెప్పండి? అది మాసిపోయిన తర్వాత మళ్ళీ మాసిన బట్టల్లో వేస్తాం. ఎందుకు చెప్పండి? మీకు నచ్చి వేయించుకోవాలనుకుంటే చక్కగా రకరకాల బోర్డ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, నచ్చిన డిజైన్స్ వేయించుకోండి. ఎందుకు దేవుడిని బ్లౌజుల మీద వేయించుకొని దేవుడికి దాన్ని ఏమన్నాలో కూడా నాకు తెలియట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. నేనైతే ఆవిడ తీసుకొచ్చినప్పుడు బ్లౌజులు నేను స్టిచ్ చేయనండి. ఎందుకంటే మనం కింద పడేయకుండా స్టిచ్ చేయడం అనేది జరగదు. అలా ఒక దగ్గర చైర్లో పెట్టి స్టిచ్ చేయడం అంటే జరగదు కదంటే, లేదండి నాకు మీరు కుట్టినవే సెట్ అవుతాయి, నచ్చి వేయించుకున్నాను నేను అనేసి అంటే ఇంక సరేలే అని తీసుకున్నాను. అవైతే 2 బ్లౌజులు స్టిచ్ చేశాను. నేను చూపిస్తాను మీకు. చివరి వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు కూడా కమెంట్లో చెప్పండి. అసలు ఇది కరెక్టేనా, అలా బ్లౌజుల మీద దేవుడు ఫొటోస్ అవి వేయించుకోవడం కరెక్టా కాదనేది కూడా మీరు చెప్పండి. ఫస్ట్ అయితే నేను ఈ బ్లౌజ్ చూపిస్తాను. కుమారస్వామిది ఉంటుంది కదా ఆయుధం, అది వచ్చి హ్యాండ్స్కి వచ్చిందనమాట. ఇక్కడ లైన్ వచ్చి చిన్న చిన్న డాట్స్ లాంటి ఇచ్చారంటే ఫ్లవర్ లాగా కనిపిస్తుందని. ఇది హ్యాండ్ డిజైన్ వచ్చి అలా వచ్చిందనమాట. నేను ఏం చేశానంటే ఇది గోల్డ్ వర్క్ వచ్చిందని గోల్డ్ది లోడింగ్ పైపింగ్ వేసాను అనమాట హ్యాండ్కి. ఇది హ్యాండ్. బ్యాక్ సైడ్ చాలా బాగా వేస్తున్నారు పెయింటింగ్, కానీ బ్లౌజుల మీద దేవుడు ఎందుకో నాకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. చూసారా కుమారస్వామి ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. బ్యాక్ సైడ్ పికాక్ వచ్చి, కుమారస్వామి వచ్చి, ఆయన ఆయుధం వచ్చి చాలా డీటెయిలింగ్గా ఉంది. పెయింటింగ్ అయితే చాలా బాగుందండి. చిన్న చిన్న కుందమ్స్ కూడా అటాచ్ చేశారు ఇక్కడ కిరీటం దగ్గర, అలాగే జ్యువెలరీ దగ్గర. కృష్ణుడు అదే కుమారస్వామి పడుకున్నట్టు వచ్చి బ్యాక్ సైడ్ పికాక్ వచ్చింది. చాలా అంటే చాలా అందంగా ఉంది. చూడండి, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఆయన ఫేస్ చూసారా, ఐస్ చాలా అంటే చాలా బాగుంది పెయింటింగ్ అయితే. ఇంతకుముందు ఈ పెయింటింగ్స్ అనేవి వేసి ఫోటో ఫ్రేమ్స్ చేసి ఇంట్లో పెట్టుకునేవారు అనమాట డెకరేషన్ కోసం. ఇప్పుడు బ్లౌజుల మీద వేస్తున్నారు. ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంకా హెమ్మింగ్ అది చేయలేదు నేను. బ్లౌజ్ స్టిచ్ చేసి అలా నాకు ఎందుకో వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్. హ్యాండ్స్ వచ్చి ఇవి వచ్చాయి అనమాట. కానీ చూడడానికి లుక్ చాలా బాగుంది. చూసారా కుమారస్వామి, ఇది ఒకటి. అలానే ఇంకో బ్లౌజ్ వచ్చి ఇది మెరూన్ కలర్ మీద హ్యాండ్స్ వచ్చి మనకి ఇప్పుడు దేవుడు మందిరాల్లో అది మనకి హ్యాంగ్ చేసి చైన్లతో హ్యాంగ్ చేసి ఉంటాయి కదా దీపాలు వెలిగించుకోవడానికి. అలాగే ఒక హంస, అలానే కింద దీపపుది వేసారన్నమాట హ్యాండ్కి వచ్చి. పెయింట్ డీటెయిలింగ్ అయితే చాలా ఉంది. ఇలా మనం చేతితో టచ్ చేస్తుంటే అది కొంచెం ఎత్తుగా మనకి విగ్రహాలు ఉంటాయి కదా ఆ టైప్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చి హ్యాండ్. అలానే బ్యాక్ సైడ్ వచ్చి మనకి టెంపుల్ అనమాట. మొత్తం దేవుడు గుడి మొత్తం వేసేసారు. చూసారా, టెంపుల్ పైన మనకి వచ్చి లోటస్, అలానే ఒక 2 డక్స్ అనుకుంటా, ట్రీస్, అలానే చాలా నీట్గా ఉంది. మనకు టెంపుల్ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది పెయింటింగ్ కూడా. చూసారా, అలానే పైన గోపురాలు, దీనికి కూడా సేమ్ అలానే కుందం. ఇక్కడ శంకు చక్రం కూడా వచ్చింది వెంకటేశ్వర స్వామిది. మనం డీప్గా చూస్తే తెలుస్తుంది అనమాట. ఇందులో కనిపించట్లేదు మీకు. చాలా బాగుంది. కానీ ఎందుకో నాకైతే ఇది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. చాలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి కదా వేయించుకోవడానికి బ్లౌజెస్ మీద దేవుడిని వేయించడం కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటున్నాను.
మీరేమనుకుంటున్నారో మర్చిపోకుండా కామెంట్లో అయితే చెప్పండి. చూడడానికైతే లుక్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇదే ప్లేస్లో నీట్గా ఫ్లవర్స్, లోటస్, అలాగే హంసలు, ప్యారెట్స్, చాలా రకరకాల డిజైన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎంచుకుంటే బాగున్నానని నేనైతే అనుకుంటున్నాను. ఇది వచ్చి టెంపుల్ వచ్చింది, మొత్తం టెంపుల్ డిజైన్ అనమాట. హ్యాండ్స్కి ఇలాగా హంసలు వచ్చాయన్నమాట. ఇది వచ్చి సెకండ్ బ్లౌజ్. దీనికి కూడా సేమ్ అలాగే లోడింగ్ పైపింగ్ ఇచ్చి బ్యాక్ సైడ్ హై నెక్ పెట్టాను, ఫ్రంట్ వచ్చి రౌండ్ నెక్ పెట్టాను అనమాట. ఇందాక మీకు చూపించిన గ్రీన్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెట్టమన్నారు వాళ్ళు, స్క్వేర్ పెట్టాను అనమాట. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. కుమారస్వామి ఆ ఫేస్ చూసారు, అసలు ఎంత కలగా ఉందో, చాలా బాగుంది కదా. ఇంకొకటి వచ్చి ఇదనమాట. ఇప్పుడు గుడికి మనం పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ మీద డిజైన్స్ ఉంటాయి కదా, సేమ్ అవే డిజైన్స్ హ్యాండ్స్కి వేసారు. ఇది వచ్చి మనకి టెంపుల్లో పిల్లర్స్ ఉంటాయి కదా, సేమ్ అదే డిజైన్ హ్యాండ్స్కి వేసారనమాట. మిడిల్లో ప్లెయిన్ బార్డర్ వచ్చేలాగా పైన కింద అవి వేసారనమాట. బార్డర్ చిన్న చిన్న వైట్ డాట్స్ ఇచ్చారు మిడిల్లో. ఇది వచ్చి హ్యాండ్ డిజైన్ అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చి అమ్మవారు చాలా బాగుంది చూసారు, అమ్మవారి ఫేస్. ఇప్పుడు మనం వరలక్ష్మీదేవి వ్రతానికి అది ఫేస్ పెడతాం కదా, సేమ్ అలానే ఉంది. ఇది మొత్తం ఇలా టచ్ చేస్తుంటే భలే ఉందన్నమాట. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు. ఇది వచ్చి అమ్మవారి ఫేస్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇలా టచ్ చేస్తుంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియట్లేదు, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది. కుందం వర్క్ వచ్చిందనమాట, మొత్తం పెయింటింగ్ మీద మళ్ళీ కుందం వర్క్ చేశారు. ఫేస్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, అసలు ఎంత కలగా ఉందో చూసారా ఫేస్, అమ్మవారి ఫేస్ ఇంత కలగా ఉంది. ఇలాంటి అమ్మవారిని మన బ్లౌజుల మీద వేసుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, 3 బ్లౌజెస్ వచ్చేవి. మీరేమనుకుంటున్నారైతే కమెంట్లో మర్చిపోకుండా చెప్పండి. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. పెయింటింగ్ ఇది ఫైనల్ లుక్. ఇది ఒకటి ఇంకా స్టిచ్ చేయాలి, కానీ అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారు. ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే హై నెక్ పెట్టుకోవడానికి అవుతుంది, ఎందుకంటే కటింగ్ అవ్వదు కదా, ఎంత మనం నడుము పెట్టుకోం కాబట్టి. సో చాలా అంటే చాలా బాగున్నాయి 3 కూడా. కానీ దేవుళ్ళ బదులు మనకి డిజైన్స్ వేసుకుంటే బాగుంది అనిపించింది. అది ఒక్కటే. బ్లౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.